హలో మిత్రులారా, సిలాజికల్ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఇన్ని రోజులు హైదరాబాద్లో చాలా మండీలు తిన్నా కానీ ఒరిజినల్ అథెంటిక్ అరేబియన్ మండి కావాలి అంటే ఇక్కడ మ్యాంగ్లూరులో తినాలి. సో చెఫ్స్ వాళ్ళందరూ యమన్ నుండి అంట, యమని మండి దొరికిద్ది. సో టేస్ట్ చేద్దాం పదండి. మనం ఇవాళ వెళ్తున్న మండి పేరు రిదాన్ మండి. ఇది వచ్చేసి మ్యాంగ్లూరులో. ఆదిశ్వర్ షోరూమ్ కింద ఇది రిదాన్ మండి. ఇక్కడ కింద ఉంటుంది, కింద ఈ స్టెప్స్ దిగి వెళ్ళాలి. ఇటు సైడ్ ఒక సీటింగ్ ఏరియా ఉంది, ఇక్కడ టేబుల్స్, ఇక్కడ ఫ్యామిలీ సెక్షన్, చాలా పెద్ద ఫ్యామిలీ సెక్షన్. దీనికంటే పెద్ద ఫ్యామిలీ సెక్షన్ అటు వేరే కాంపౌండ్లో ఉందంట, ఇక్కడ ఉంది. అండ్ ప్రైవసీ కోసం కర్టన్స్ అవన్నీ ఉన్నాయి అండ్ ఫుల్ ఏసీ. సో మన ఆర్డర్ వచ్చేసి నాన్ వెజ్ ముసక్కల్ మండి. అంటే ఈ మండి 10 మెంబర్స్కి సరిపోయిద్ది. అన్ని టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ వస్తాయి దాంట్లో, అన్ని టైప్స్ ఆఫ్ చికెన్ పీసెస్, ఒక 16 to 18 అంట. అండ్ 4 టైప్స్ ఆఫ్ మటన్ పీసెస్ వస్తాయి అండ్ రైస్. ఒకవేళ ఆయన ఏం చెప్పారంటే రైస్ సరిపోకపోతే అడిషనల్ రైస్ చెప్పుకోండి, తక్కువనే రేట్. అండ్ ఇక్కడ సిగ్నేచర్ డిష్, లైక్ ద మోస్ట్ ఫేమస్ సిగ్నేచర్ డిష్ ఇక్కడ వచ్చేసి డైనమిక్ చికెన్. సో డైనమిక్ చికెన్ అరేబియన్ సాస్ అవేస్ చేస్తారంట, అవి కూడా చెప్పుకున్నాం. యాక్చువల్లీ మా టేబుల్ రెడీ అవుతుంది, సో పెద్ద టేబుల్ కదా, అది రెడీ అవుతుంది. అండ్ ఆ మండి అంతా రెడీ అయ్యాక తీసుకెళ్తారంట లోపలికి. సో టేస్ట్ చేసి రివ్యూ ఇస్తా, ఈ ప్లేస్ వర్తో కాదో చెప్తాను. ఒకవేళ మీరు మ్యాంగ్లూరులో ఉంటే ఆర్ మ్యాంగ్లూరుకి మీరు ఏమైనా ట్రిప్ ప్లాన్ చేస్తే ట్రై చేయాలా లేదా ఇంకా మీరు డిసైడ్ చేయవచ్చు. మటన్ సూప్ వచ్చింది, మటన్ టొమాటోస్ అన్నీ ఉన్నాయి. మనకు అక్కడ హైదరాబాద్లో ఉట్టి మటన్ వేస్తారు, టొమాటోస్ ఫస్ట్ టైం చూస్తున్నా సూప్లో. టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది సూప్, డిఫరెంట్గా ఉంది. టొమాటో టేస్ట్ అదంతా భలే ఉంది. సూప్ చాలా బాగుంది. వెయిటింగ్ ఫర్ ద మండి. ఇది వచ్చేసి డైనమిక్ చికెన్, లాంగ్ చికెన్ స్ట్రిప్స్ మీద అరేబియన్ సాసెస్ ఇచ్చారు. టేస్ట్ చేద్దాం. క్రిస్పీగా ఉంది అండ్ స్వీట్ అండ్ జ్యూసీ సాస్ అయితే చాలా స్వీట్ ఉంది. మయోనీస్లో ఏదో మిక్స్ చేసినట్టుంది, ఇది బాగుంది. డైనమిక్ చికెన్ గుడ్. రైస్ స్మెల్ చాలా బాగుంది, అరోమా అదంతా వేసేదాం చాలా లైట్ కూడా కనిపిస్తుంది. చాలా బాగుంది. ఉట్టి ప్లేన్ రైస్, మటన్ నల్లి, బోన్ మ్యారో అండ్ ఇది మటన్ ముక్క. సూపర్ ఉంది అసలు బోన్ మ్యారో. స్పైసీ చికెన్, ఉట్టి రైస్ కూడా చాలా బాగుంది ఫ్లేవర్. అల్ఫామ్, మటన్. ఈ టొమాటో పేస్ట్ ఒకటి టేస్ట్ చేద్దాం. బాగుంది, టొమాటో ప్యూరీతో కూడా బాగుంది. మటన్ ముక్క చూడండి ఎంత కరిగిపోతుంది చేతిలో, భలే ఉంది అసలు. ఇది గ్రిల్ చికెన్ చూడండి, మొత్తం మెత్తగా జ్యూసీగా ఉంది.
రెడ్ చికెన్ ఉంది కదా, అది బాగుంది స్పైసీగా, దాంతోపాటు రైస్ బాగుంది. ఎల్లో చికెన్తో కూడా బాగుంది. బట్ గ్రిల్ చికెన్తో ఏంటంటే ఇది సపరేటే బాగుంది రైస్లో కంటే, సపరేట్ బాగుంది. ఇది గ్రీన్ చికెన్, ఇది వేరే టైప్ ఆఫ్ మటన్ ఫ్రై. ఈ రెండింటితో ట్రై చేద్దాం విత్ గ్రీన్ చికెన్. బాగుంది. అది హరాబరా చికెన్ అంటారు కదా, దాని ఫ్లేవర్ వస్తుంది. మటన్ ఫ్రైతో ట్రై చేద్దాం. నార్మల్ మటన్ కూడా జ్యూసీ ఉంది అండ్ మటన్ ఫ్రై కూడా మొత్తం మెత్తగా భలే ఉంది. చీజ్ కునాఫా భలే ఉంది. డిజర్ట్ స్వీట్గానే ఉంటుంది అనుకోండి, బాగుంది. సో ఇది వచ్చేసి మన బిల్. అరేబియన్ ముసక్కల్ మండి 3600, చాలా క్వాంటిటీ వచ్చింది. 15 మెంబర్స్ ఈజీగా తినొచ్చు. నెక్స్ట్ డైనమిక్ చికెన్ ఒకటి 300 రూపీస్, కునాఫా ఒకటి 310 రూపీస్, ఎక్స్ట్రా మండి రైస్ చెప్పుకున్నాం అది 130 రూపీస్. సో గాయస్ ఫుల్గా తినేసాం. నవ్ ఇట్స్ రివ్యూ టైం. ఓకే, సో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక సూప్ వచ్చింది. ఆ సూప్ అయితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది పర్సనల్గా. టొమాటోస్ ఫ్లేవర్తో, లైక్ టొమాటోస్ జనరల్గా నాకు నచ్చవు, బట్ ఆ టొమాటోస్ ఫ్లేవర్తో ఇంకా టేస్ట్ ఎక్స్ట్రాడినరీ ఉండింది. సో సూప్ తర్వాత డైనమిక్ చికెన్ బాగానే ఉండింది. అంటే అది చికెన్ స్ట్రిప్స్ మీద అరేబియన్ సాస్ వేశారు, అంటే మయోనీస్లో ఏదో మిక్స్ చేశారు సాస్, అది కలిపి వేశారు. అది చికెన్ స్ట్రిప్స్. సో బేసిక్గా క్రిస్పీగా అండ్ జ్యూసీగా ఉండే, గుడ్. ఆ తర్వాత మండి నాకు నిజంగా చాలా నచ్చింది. అంటే రైస్ వెరీ ఫ్లేవర్ఫుల్, అంటే చూడడానికి వైట్ రైస్ లాగా ఉంది కానీ ఫ్లేవర్ చాలా బాగుంది. అండ్ మండితో కాంబినేషన్ ఏ పీసెస్ బాగున్నాయో చెప్తా. మాకు వచ్చిన పీసెస్ ఏంటి, రెడ్ కలర్ స్పైసీ పీస్ ఒకటి, గ్రీన్ అంటే కొంచెం పుదీనా టచ్ ఉన్న పీస్ ఒకటి, ఎల్లో రేష్మి కబాబ్ లాంటిది ఒకటి, చికెన్ గ్రిల్ అదొకటి, అండ్ మటన్లో 2 టైప్స్ వచ్చాయి. మటన్ బోన్ది ఒకటి వచ్చింది, మటన్ ఫ్రై ఒకటి వచ్చింది. సో అన్నిటికంటే బాగున్న కాంబినేషన్ ఫస్ట్ బోన్ మటన్ ఉంది కదా, మెత్తగా చాలా బాగుంది, దాంతో అది టాప్ 1 కాంబినేషన్. సెకండ్ వచ్చేసి రెడ్ కలర్ చికెన్, అది. థర్డ్ వచ్చేసి రేష్మి కబాబ్ అంటే ఎల్లో కలర్. ఈ మూడిటితో బాగుంది. మిగతా వాటితో కూడా బాగుంది, బట్ మండి కంటే మిగతావి పీస్ బాగున్నాయి. మండితో కాంబినేషన్ ఈ ఫస్ట్ 3 బాగున్నాయి. బట్ యాజ్ అ స్టార్టర్ అన్నీ చాలా బాగున్నాయి. వీళ్ళు ఇచ్చిన మయోనీస్ కూడా డిఫరెంట్ ఉన్నింది, బాగా క్రీమీగా భలే ఉన్నింది. అండ్ ఆ టొమాటో ప్యూరీ ఓకే ప్రిటీ యావరేజ్, బట్ కొంతమందికి ఆ కాంబినేషన్ కూడా నచ్చింది. సో ఓవరాల్గా ఐ వుడ్ రేట్ దిస్ ప్లేస్ 4 out of 5 ఈజీగా ఇవ్వచ్చు 4. సో ఒకవేళ మీరు మ్యాంగ్లూర్ వస్తే తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ మండి. సో ఒకవేళ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని రేపు ఇంకో వీడియోలో కలుస్తాను. అప్పుడు దాకా బాయ్ అండ్ టేక్ కేర్. సో చాలామంది అనుకుంటూ ఉండొచ్చు ఏంటి ఇంత ఎక్కువ ఫుడ్ తింటాడా అని. నా ప్రకారం నేను తినే ఫుడ్ చాలా తక్కువ. నా హైట్కి నా పర్సనాలిటీకి నేను ఇంకా ఎక్కువ తినాలి. నాకు చాలా ఈజీగా అరిగిపోయేది ఫుడ్. 6 feet హైట్కి నాకు నా ఇంటేక్ బ్యాలెన్స్ అవ్వాలంటే నేను దీనికి డబుల్ త్రిబుల్ తినాలి. లైక్ నా ఫ్రెండ్స్ అందరితో కంపేర్ చేసుకుంటే నేను చాలా తక్కువ తింటాను. సో మీరు కూడా మీ బాడీ ప్రకారమే తినండి. నేనేదో ఎక్కువ తినేస్తున్నా అని మీరు ఎక్కువ తినకండి.